భర్తకు అనుమానం వచ్చిందని, ఏదైతే అది అయ్యిందని ఓంకార్ కౌగిలిలోంచి బయటపడింది. చెక్క బీరువా వైపు నడిచింది. కలలో నడిచినట్లు, మంత్రం వేసినట్లు ఆమె బీరువా తలుపు తీయగానే బీరువాలోకి వెళ్లి నిలబడ్డాడు. బీరువా తలుపు వేసి గబగబా వెళ్లి తలుపు తీసింది సుఫల. గురుమూర్తి రొప్పుతున్నాడు. లోపలికి వచ్చి 4 పక్కల చూశాడు. ఏడీ వాడేడీ అడిగాడు. ఎవరు వాడు? ఎచటివాడు? ఇటు వచ్చేవాడెవడు? నాటకీయ ఫకీల్లో సుఫల. నోర్ముయ్ దరిదాపు అరిచాడు గురుమూర్తి. నీ ఫ్రెండ్ అన్నావ్. వాడు ఓంకార్ కదూ అని మీరనుకుంటే ఇందాకే ఎత్తి చూడాల్సింది మొహాన్ని. అంతా అయ్యాక వెళ్ళిపోయాక మీరు నిందలు వేస్తే ఊరుకునేది లేదు. గురుమూర్తి సుఫలని తెరిపార చూశాడు. ఆహా, అలాగా. మరా తలుపెందుకు వేశావ్? అడిగాడు. తిన్నది అరక్క. ఒక్కదాన్నే వంట చేసుకుంటున్నాను. అందుకే నా ఫ్రెండు వెళ్ళగానే తలుపేశాను. మీరేగా ఏదో పరిష్కారానికి వెళ్ళాలి అన్నారు. అయితే ఓంకార్ ఇక్కడ లేడంటావ్ అని మీరనుకుంటే నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. కావాలంటే వెతుక్కోండి అంది నిర్భయంగా. అవసరం లేదు. వాణ్ణి బయటకు ఎలా లాగావో నాకు తెలుసు. వాడి వీక్ పాయింట్ తెలుసుగా. నేను పద్యం ప్రారంభించానంటే మధ్యలో నోరు విప్పక మానడు. వరస కలపక మానడు. సుఫల నిరుత్తురాలైంది. నిజం, పచ్చి నిజం. గురుమూర్తి పద్యం అందుకున్నాడంటే మధ్యలో వరుస కలపకుండా ఉండలేడు. అదే సమయంలో గురుమూర్తి గొంతు సవరించుకొని ప్రారంభించాడు. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవుల్ అనేకుల్ చూచుచుండుల్ మదోద్ధరుడై ద్రౌపదినిట్లు చేసిన కులున్. గురుమూర్తి ఆపాడు. నిజంగా గనుక ఆ గదిలో ఉంటే పద్యాన్ని ఆగిన చోటు నుంచే అందుకునేవాడు. అలా కాదంటే లేడన్నమాట అనుకుంటూ తల పంకించాడు. సుఫలకైతే పరమ ఆశ్చర్యం వేసింది. అసలు తాను బయటపడిపోయాననుకుంది. ఇన్ని రోజుల తన కష్టం, సాధించిన విజయమంతా బూడిదపాలు అనుకుంది. పద్యాన్ని ఓంకార్ అందుకుంటాడనుకుంది. ఏదీ జరగలేదు. తనకి అనుకూలంగా జరిగింది. అదే 10,000. ఓకే, ప్రస్తుతానికి ఓంకార్ లేడు. ఉంటే పద్యం ఆగిన మరుక్షణం బయటకొచ్చేవాడు. ఏదో అనబోయాడు. ఇక ఆపండి, పని చూసుకొని వెళ్ళండి అసహనంగా విసుగ్గా అంది సుఫల. గురుమూర్తి వంటగదికి తాళం పెట్టి సుఫల వంక ఓసారి చూసి బయటకి నడిచాడు. బయట కూడా తాళం వేస్తున్న శబ్దం. 10 నిమిషాల వరకు సుఫల కదల్లేదు. కిటికీలో నుంచి గురుమూర్తి వెళ్ళటం గమనించింది. ఆ తర్వాత ఓంకార్ను బయటకు లాగింది. సుఫల అతని దగ్గరకు వెళ్ళబోయి ఆగింది. నోటి దగ్గర ఎర్రగా, చేతి దగ్గర రక్తం. సుఫల కంగారుగా ఏమిటిది అంది. పద్యం చదువుతున్నప్పుడు నా నోరు పెగలకుండా నా చేతిని నోటితో కరిచి ఆపాను. సుఫల తల్లగిల్లిపోయింది. చేతిని దగ్గరగా తీసుకుపోయింది. సరిగ్గా అప్పుడే లాగిపెట్టి చెంపమీద కొట్టాడు. ఊహించిన సంఘటన. గది మారుమ్రోగింది. నీలాంటి అపపవిత్రమైన స్త్రీ స్పర్శ కూడా నా చేతిమీద పడటానికి వీల్లేదు. ఓంకార్ చేతిని తీసుకుపోయినా సుఫల చేయి మధ్యలోనే ఆగిపోయింది. ఉన్నట్లుండి వీడేమిటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు కదూ. కొత్తగా ఏం మాట్లాడటం లేదు. గురుమూర్తి రావటం క్షణం ఆలస్యమై ఉంటే నేనంటే ఏమిటో నీకు 5 నిమిషాల క్రితమే తెలిసేది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. అసలు నన్నెవరనుకుంటున్నావ్? అలగవాడివనుకున్నావా? వచ్చింది నా మిత్రుడి మీద ప్రేమతో. వాడి కాపురం బాగు చేద్దామని. నువ్వు రాసిన కార్డు నాకు చేరగానే శుక్రవారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశాను. తీరా వస్తే వగలు, హోయలు, ఏడుపు చూపించి నన్ను దగ్గరికి తీసుకుపోతావా? ఇందాక నీకు సరసంలో సహకరించింది నీ బుద్ధి తెలుసుకుందామనే.
సుఫల నిర్వినురాలై నిలబడిపోయింది. ఆమెకు ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. ఆడది దగ్గరకొస్తే నీతులు చెప్పి దూరమయ్యే మొగాళ్ళు కూడా ఉన్నారా? ఓంకార్ మళ్ళీ చెప్తున్నాడు. వాడు చెప్తుంటే ఏమిటో అనుకున్నాను. వాడి బాధను అర్థం చేసుకోలేక వాడ్నే అన్నాను. నువ్విలాంటి నీచ స్వభావం కలదానివని, కానికి కూడా పనికిరాని అనాకాని దానివని తెలుసుకోలేకపోయాను. చిన్నపిల్లాడి మనస్తత్వం. ఇంకా ఎదిగి ఎదగని తత్వం. అలాంటి వాడినా నీ తుత్రం చూసి నిన్నేదో బాధలు పెడుతున్నాడనుకున్నాను. పాపం నా మిత్రుడు. వాడి జీవితమేంటో. దొరికిన ఇద్దరాడవాళ్ళు మలినమైన వాళ్ళే. చూడు, ఒక్కటి చెప్తున్నాను. దయచేసి ఈ వంచన పనులు చెయ్యకు. లేకుంటే చావు. అప్పుడు వాడికి శాంతి. నీలాంటిది చస్తే భూమికి భారం తగ్గుతుంది. కనీసం భర్త మిత్రుడునని కూడా చూడకుండా ఎంతకు తెగించావే? సుఫల మౌనంగా వింటుంది. నీతులు బోధులు చెప్పి చెప్పి అలసిపోయాడు ఓంకార్. చెప్పాలనుకుంటే చాలా చెప్పగలదు. కాని చెప్పలేదు. అంతా అయ్యాక నురుగా వంటగదిలోకి వెళ్ళి కటింగ్ ప్లేయర్‌ని తీసుకొని తలుపుకున్న బోల్డులను ఊడదీసింది. దాదాపు అరగంట పట్టింది. బయట తాళం వేసి ఉన్న గడి గడిలానే ఉంది. బోల్డులన్నీ కింద పడ్డాయి. తలుపు తీసింది. ఇక వెళ్ళవచ్చు అన్నట్లు. ఓంకార్ చిత్కారం చేస్తూ వెళ్ళాడు. గది మొత్తం స్తబ్దంగా ఉంది. గాలి కూడా ఆమెను డిస్టర్బ్ చేయటం లేదు. మనసంతా గడిబిడి కలల్లో తరంగమే అయింది. చాలాసేపటి తరువాత ఆమె కదిలింది. చాలు. ఈ జీవితానికి ఈ పోరాటం, ఆరాటం చాలు. తానుండి చెయ్యవలసిన పనులింకేం లేవు. పుట్టింటి నుంచి తెచ్చుకున్న పెట్టె తీసింది. నగలు, చీరలను ఆప్యాయంగా తడిమి తనకు నచ్చిన చీరని తీసుకుంది. టవాల్ తీసుకొని స్నానానికి వెళ్ళింది. వలుపులన్నీ ఒక్కొక్కటిగా విడిచింది. ముత్యాల ముంతలాంటి చెంబుతో నీళ్లు పైకి వేసుకుంది. ఎర్రటి శరీరం మీద ఆ నీరు జలజలా రాలాయి. శరీరానికి హాయి, మనసుకు. అరగంట సేపటికి నీ బాత్రూం నుంచి బయటకు రాలేదు. పరిమళ ద్రవ్యాలతో నలుగు పెట్టించుకొని స్నానం చేసినట్లు తేజస్సుతో వెలిగిపోతుందది. తడిలేని టవల్తో మొహం తుడుచుకుంది. కురులు విదిలించుకుంది. మెడలో నానుతాడు సరిచేసుకుంది. అప్పటికే ఆమెకు ఇష్టమైన చీరను ధరించి ఉంది. తలలో నిండా పూలు. నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు. ఇవి కాక నగలు ఉన్న రెండిటిని ఆప్యాయంగా అలంకరించుకుంది. ఓ వెన్నెల కిరణంలా ఉంది. వంటింటిలోకి వెళ్ళి చేతినిండా పసుపు వేసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకొని కలిపి కాళ్లకు పట్టించుకుంది. కొత్త పెళ్లి కూతుర్లా ఉంది. అద్దంలో తనను తాను చూసుకొని దేవుడి పటం ముందు కూర్చుంది. భగవంతుణ్ణి మనసారా ప్రార్థించింది. తల్లిదండ్రుల్ని క్షమించమని అడిగింది. అక్కడే ఆ దేవుడి ముందే లెటర్ రాయటం ప్రారంభించింది. ఏం రాయాలో తెలుసు. ఎలా ముగించాలో కూడా తెలుసు. లేఖ రాయటం పూర్తయింది. సిద్ధంగా ఉన్నాయి. దయానిధి ఇచ్చిన నిద్రమాత్రలు. కనీసం 15 పైనే. మొత్తం ఒక్కసారే నోట్లో వేసుకుంది. గోడకు చెరగిల పడింది. అయిపోయింది. అంతా అయిపోతుంది. క్షణం, క్షణం మృత్యువు దగ్గరే ఉంది. తాను చావబోతుంది. మరణించేటప్పుడు ఎలా ఉంటుందో తాను తెలుసుకోబోతుంది. ఈ ప్రపంచంలో హడావుడిగా తిరుగుతూ నిమిష నిమిషం మోసపోతూ మోసం చేస్తున్న సమస్త జనులారా, నేను చావు ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాను. ఆడదానిలో బ్రతకాలనుకుంది. సంసారిగా, ఇల్లాలిగా, ఓ పవిత్రమూర్తిగా బ్రతకాలనుకుంది. తన భర్త తనకు ఆ అవకాశం ఇవ్వలేదు. మగజాతిని శపిస్తూ, మగజాతి అహంకారాన్ని భస్మం చేస్తూ తాను చచ్చిపోతుంది.
ఇదేమిటి? కన్నీళ్ళు, ఓ కన్నీరా కురవకే? ఆగిపో, ఆగిపో. ఆమె అరవాలనుకుంది. అరవలేదు. నవ్వుతుంది. ఏడుపు, నవ్వు, నవ్వు, ఏడుపు. గది గోడలకు ప్రతిధ్వనించేలా, జీవితమా? ఏమిచ్చావు? ఏం చూపించావు? చిటికెడు కన్నీళ్ళు, కడివెడు దుఃఖం. కళ్ళు తేలిపోతున్నాయి. మృత్యువు కౌగిలించుకుంటుంది. గుడ్ బై. ఈ ప్రపంచానికి, ఈ మనుషులకు, ఈ శిలవంతులకు, ఈ నిర్భేద కృపసర్పులకు, ఈ నీతిబోధులకు, ఈ సాంప్రదాయ అనుశాసులకు. ఓ మనువు, భార్యాభర్త సమానమన్నావు. ధర్మార్థ కామ మోక్షాలను అర్థవంతంగా అనుభవించాలన్నావు. కాని నువ్వు రాసిన ధర్మశాస్త్రం కేవలం మగవాళ్ళ కోసమేనయ్యా. మగవాళ్ళ అహం రక్షించటానికి, మగవాళ్ళ సంఘం నడపటానికి. ఎందుకంటే నువ్వు మగవాడివేనయ్యా. నీలో కూడా మగబుద్ధేనయ్యా ఉంది. మగవాడికో నీతి, ఆడదానికో నీతి సృష్టించిన నువ్వు ధర్మశాస్త్ర పితామహుడు కావు. మగపక్షపాతివి. ఆమె కళ్ళ ముందు నల్లటి తెరలు, మృత్యువు తెరలు. నా మరణం ఎవ్వర్ని సానుభూతిని కలిగించదని తెలుసు. ఎందుకంటే నేను అబలను, అసహాయురాల్ని, అభాగ్యురాల్ని, ఇల్లాల్ని, గృహిణి, వెలయాల్ని, పతితను, సతిని, పుణ్యవతిని. చివరకు ఆఫ్టరాల్ నేనొక ఆడదాన్ని. ఆడదాన్ని. కాని నా గురించి కన్నీరు కార్చో ఓ మనిషి. నాకు తల్లిగా, చెల్లిగా, భార్యగా, ప్రియురాలిగా, పుట్టుక నుంచి చావు వరకు నీకోసమే, నీ సుఖం కోసమే నా నరాలు, నా రక్తం, నా సమస్త ఊడ్చినందుకు ఓ మనిషి, ఓ మగవాడా, నా కోసం కన్నీరు కార్చు. ఓ రచయితిగా, ఓ పాలకుడిగా, ఓ న్యాయవాదిగా, ఓ భర్తగా, ఓ తండ్రిగా ఆలోచించు. ఓ మనిషిగా, మనసున్న మనిషిగా నీ అర్ధభంగం, అంతర్యాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకో ఓ మనిషి. నువ్వు ఆలోచించినంత కాలం, నీవు అర్థం చేసుకోలేనంత కాలం ఈ ఆడద బానిస, వెలయలుగా, ఓ దాదిగా మారుతుంది. కాని నువ్వు, నువ్వు ఆలోచించవు. నీ నరాల్లో, నీ రక్తంలో అహం, మగవాడిననే అహం, దుర్మార్గం, దానవత్వం నీలో విలయతాండవం చేస్తున్నంత వరకు సతిసావిత్రులు, అనసూయలు అలానే దిగ్ధమైపోతారు. పవిత్రత మనిషికి కాదయ్యా, మనసుకు ఉండాలి. ఆడది నీ తల్లే కదయ్యా. నీ ప్రియురాలు, భార్య నీతో కలిసి బ్రతకటానికి, చావటానికి సిద్ధంగా ఉన్న ప్రేమమయ్యి అని తెలుసుకో. ధర్మశాస్త్రంలో కాదు, సంప్రదాయాల్లో కాదు. ఆడదాన్ని తెలుసుకోవాల్సింది ప్రేమతో, అనురాగంతో, మమతతో, ఆత్మీయతో. ఆమెకు స్పృహ తప్పింది. చావుకు ముందే అదేగా జరిగేది. చెప్పండి అంటే అలా బెల్లం కొట్టిన రాళ్ళ మినక్కుండిపోతారే? అసలు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇద్దరూ ఒకరి వంక ఒకరు తినేసేలా చూసుకున్నారే తప్ప సమాధానం రాలేదు. చెప్పండిరా, ఎందుకు తన్నుకు చచ్చారు? మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది ఒకరినొకరు చూసుకోవటానికి కాదు అరిచాడు గురుమూర్తి. వాడు వాడు వట్టి వెధవ. స్నేహధర్మం మరిచాడు. నన్ను బలిపశువుని చేసి పద్మవ్యూహంలో ఉంచాడు ఆరోపించాడు దయానిధి. గురుమూర్తి త్రిమూర్తి వంక ఏమటన్నట్లు చూశాడు. వీడి మీదేమి కోపం లేదు, ద్వేషం మరొకరి మీద. అది తెలుసుకోకుండా ముందు చేయి చేసుకున్నాడు. ప్రతిఫల అనుభవించాడు. దయానిధి కోపంగా బుసలు కొట్టాడు.
ఉంటే దాని మీద తీర్చుకో. నీ వల్ల నేను ఎలాంటి విషమ స్థితిలో ఉన్నానో తెలుసా? గుండె లాగటం ఒక్కటి తరువాయే. హుష్! అసలేం జరిగిందో చెప్పి ఏడవండి రెట్టించాడు కమలాకర్. మౌనమే సమాధానం. కక్కలేక మింగలేక తల దించుకున్నాడు త్రిమూర్తి. ఏం చెబుతారు? ఒక ఆడదాని కోసం తల బద్దలు కొట్టుకున్నారని చెప్తారా? నీ పెళ్ళం వల్లే ఇదంతా జరిగిందని చెప్తారా? ఒప్పుకునే తప్పు కంటే పెద్ద తప్పు చేశారని చెప్పుకుంటారా? మళ్ళీ మామూలే. గురుమూర్తికి కోపం నశాలానికి అంటింది. తమాయించుకొని లేచి కమలాకర్తో అన్నాడు. ఇక అనవసరం. వాళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు. మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. ఓంకార్, గోపి రాగానే ఆలోచిద్దాం. దాచిందేమిటో బయట కక్కిద్దాం. అంత కష్టపడక్కర్లేదు. అంతా నాకు తెలుసు. గురుమూర్తి వెనక్కి తిరిగాడు. ఎప్పుడొచ్చాడో గోపీచంద్. పక్కనే నాయర్. గోపీచంద్ ఆవేశంతో అన్నాడు. వారిద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారో మరెందుకు చెప్పలేకపోతున్నారో తెలుసా? ఎందుకు? విస్మయంగా అడిగాడు గురుమూర్తి. నీ భార్య చిత్ర విచిత్రమైన నీ భార్య చిత్రాంగి చేష్టల వల్ల కడుపుమంట వెళ్ళగక్కాడు. గోపీచంద్ అరిచాడు. గురుమూర్తి ఆవేశంతో వణికిపోతున్నాడు. దవడకండరం బిగుసుకుంది. ముఖంలో రాక్షసత్వం బయటకొచ్చింది. గోపీచంద్ తగ్గలేదు, జంకలేదు. ఎస్, అవును, నీ భార్యే ముందు త్రిమూర్తిని రప్పించుకుంది. తీరా అతన్ని సంతృప్తి పరచకుండానే దయానిధిని పిలిపించుకుంది. తట్టుకోలేకపోయాడు. ఫోన్ చేశాడు. ఇన్ఫర్మేషన్ అందించాడు. ఫలితం దయానిధి చేతిలో తన్నులు తినటం, తిరిగి దయానిధిని కొట్టడం. గోపీచంద్ చెప్పుకుపోతున్నాడు. గురుమూర్తికేమీ వినపడటం లేదు. 3 సముద్రాలు ఒక్కటై ఏకమై ఒక్క కెరటమై ఫెటాలున తగిలినట్టు మొత్తం సమస్త విశ్వమే ముక్కలు ముక్కలుగా అయినట్లు తల సహస్రఖండాలై చీలిన అనుభూతి. అన్నీ ఏకకాలంలో జరిగాయి.